తమిళ ప్రజలు, తమిళ సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది? అది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచించండి. సార్, విజయ్కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ అనుమతించడం లేదు. దీంతో టీవీకే కార్యకర్తలు అలాగే నాయకులు కూడా లోక్ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. మరోవైపు అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం, సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తాము అని చెప్పి టీవీకే నాయకులు అంటూ ఉన్నారు సార్. డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కలిస్తే గనక టీవీకే ఎమ్మెల్యేలు 107 మంది రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్. డిఎంకే, ఏఐఏడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తర్వాత ఈ 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే ఏం జరగచ్చు అసలు? అంటే ఇవన్నీ ఇప్పుడు ఇఫ్స్ అండ్ బట్సే. ఎందుకంటే డిఎంకే, ఏడిఎంకే కలిసినా 106 మంది ఉన్నారు. 59, 47, 106 ఉన్నారు. సో మిగతా పార్టీల మద్దతు ఇవ్వకపోతే ఆ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. నెంబర్ 1. నెంబర్ 2, కీలకంగా మారిన రెండు వామపక్ష పార్టీలు వీసీకే, వీరు 6 సీట్స్ ఉన్నాయి. వారు ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీలు రిటర్న్గా విజయ్కి మద్దతుగా లెటర్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, మేము సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో డిఎంకే మిత్రపక్షాలుగా గెలిచాము, సో ఎథికల్గా డిఎంకే మిత్రపక్షాలుగానే ఉంటాము అన్న స్టాండ్ తీసుకున్నారు. కానీ క్లియర్గా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి, గవర్నర్ విజయ్నే ఆహ్వానించాలని కూడా అడిగారు. ఇప్పుడు వామపక్ష పార్టీలు ఒక పెక్యూలియర్ సిచ్యువేషన్కు వెళ్తున్నారు. ఏంటి ఆ పెక్యులర్ సిచ్యువేషను? ఇప్పుడు ఏడీఎంకేతో కలవకుండా డిఎంకేతో వామపక్షాలు ఎందుకు కలిశాయి? బీజేపీని తమిళనాడులో ఎంటర్ కాకుండా చేసేందుకు కలిశాయి. ఇప్పుడు డిఎంకేనే వెళ్ళి బీజేపీ మిత్రపక్షమైన ఏడీఎంకేతోనైనా కలుస్తానంటే వామపక్షాలు ఏం చేయాలి? అనివార్యంగా బీజేపీ వ్యతిరేకంగా డిఎంకేను కూడా తెగదెంపులు చేసుకుని విజయ్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకో మార్గమే లేదు కదా. దాంతోపాటు వామపక్షాలు ఇప్పుడు డిఎంకే ప్రభుత్వము ఏర్పాటు చేస్తానంటే కాదని విజయ్కి మద్దతు ఇస్తాను ఎన్నికలు. డిఎంకేకు మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ముందుకే రాలేదు. ఏడీఎంకేతో కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి వామపక్షాల సంబంధం లేదు. మరి వామపక్షాలకు ఇప్పుడున్న మార్గం ఏంటి? సో ఇప్పుడు విజయ్కి మద్దతు ఇవ్వడం తప్ప మరో మార్గమే లేదు కదా. సో ఇప్పటి వరకు ఆగారు, ఎందుకంటే మేము డిఎంకేతో కలిసి పోటీ చేశాం కదా అని. కాంగ్రెస్ పార్టీ లాగా తొందరపాటు ప్రదర్శించలేదు. దాన్ని తొందరపాటు అన్న అనొచ్చు, లేదా చాలా వ్యూహాత్మకంగా వేగంగా స్పందించారని అనొచ్చు. కారణాలు ఏదైనా వామపక్షాలు మేము డిఎంకే మద్దతుతో గెలిచాం కనుక ఈ ఫ్లూయిడ్ పొలిటికల్ సిచ్యువేషన్ సెటిల్ అయ్యేదాకా మేము ఏ డిసిషన్ తీసుకోము, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ఎమర్జ్ అయ్యాడు కనుక విజయ్నే గవర్నర్ పిలవాలి అనే స్టాండ్ తీసుకున్నారు. రేపు విజయ్ని గవర్నర్ పిలిచి ప్రమాణ స్వీకారం చేశాక అసెంబ్లీలో మెజారిటీ బల నిరూపణకు విజయ్ వెళితే వామపక్షాలు ఏం చేయొచ్చు? మద్దతు అయినా ఇవ్వచ్చు, లేదా వాళ్ళు ఓటింగ్లో పాల్గొనకపోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కానీ విజయ్ ప్రభుత్వం పడిపోయే పనైతే చేయరు, అది స్పష్టంగా చెప్పారు. మేము విజయ్తో మిత్రపక్షాలం కాము, మేము డిఎంకే మిత్రపక్షాలము, కానీ విజయ్ ప్రభుత్వాన్ని పడిపోయేలా ఏ చర్య తీసుకోమని వాళ్ళ మాటలు బట్టి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ సిచ్యువేషనే వస్తే బహుశా విజయ్కి మద్దతు కూడా ఇవ్వచ్చు. ఇవాళ తేలిపోతుంది. బహుశా మోస్ట్ ప్రాబబ్లీ వామపక్షాలు ఇవాళ విజయ్కి లేఖలు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిందే తెలియదు. న్యాయంగా అయితే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ డిచింగ్ డిఎంకే. ఇప్పుడు డిఎంకేకు ద్రోహం చేయడం కాదు కదా. ఇప్పుడు డిఎంకే పిక్చర్లోనే లేదు. పిక్చర్లో ఉన్నది విజయ్ని ఆపడానికి బీజేపీ గవర్నర్ను ఉపయోగించి చేస్తున్న రాజకీయం. ఈ రెండిట్లో వామపక్షాలు ఎట్టుండాలి? బీజేపీ గవర్నర్ను ఉపయోగించి తమిళనాడులో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ప్రయత్నిస్తుంటే ఆ ఎత్తుగడలకు అడ్డు తగలాల్సిన బాధ్యత లెఫ్ట్ పార్టీస్కి ఉందా లేదా? సో దాని కొరకైనా విజయ్కి మద్దతు ఇవ్వాలి కదా. విజయ్ మీద ప్రేమతో కాదు, విజయ్తో కొరకు కోసం కాదు. సో అందువల్ల క్లియర్గా వామపక్షాలు బహుశా ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని ఎత్తివేస్తాయి. మేము డిఎంకేతో పొత్తు విడగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. డిఎంకేతో పొత్తులో ఉంటాం, కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ ఏర్పాటు సహకరిస్తాం, బీజేపీ కుట్రల్ని పారనివ్వం అనే స్టాండ్ లెఫ్ట్ పార్టీ తీసుకోవచ్చు. డిఎంకేతో విడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చింది, వామపక్షాలు సమర్థించలేదా? వామపక్షాలు ఏమైనా మోడీ ప్రభుత్వం తెచ్చింది, బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని మేము వ్యతిరేకిస్తాం అన్నారా? ఎక్కడ వ్యతిరేకించలేదు కదా. మహిళా రిజర్వేషన్ బిల్లుకి అనుకూలంగా ఓటేశారు కదా.
అంటే బీజేపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే బీజేపీతో కలిసినట్టు అవుతుందా? సో అందువల్ల వామపక్షాలు స్టాండ్ తీసుకోవచ్చు. ఎస్, వీఆర్ డిఎంకే అలైస్, మేము సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగము. కానీ ఇప్పుడున్న ఒక ప్రత్యేక పరిస్థితిలో 2 ఆప్షన్స్ మా ముందున్నాయి. ఒకటి, బీజేపీ వెనకాల ఉండి గవర్నర్ చేత ఆడిస్తున్న రాజకీయ నాటకాన్ని సక్సెస్ చేయడమా, లేదా దాన్ని ఫెయిల్ చేయడమా. ఈ రెండే మా దగ్గర ఉన్నాయి. సక్సెస్ చేయడము అంటే విజయ్కి మద్దతు ఇవ్వకుండా ఊరుకోవడం. అప్పుడు బీజేపీ దర్శకత్వంలో ఏడీఎంకే డిఎంకే కలుస్తాయి. అప్పుడు ఏం చేయాలి వామపక్షాలు? మళ్ళీ మేము జెండాలు పట్టుకుని నిరసనలు తెలుపుకుంటూ కూర్చోవాలి. లేదు, మేము బీజేపీ గవర్నర్ ద్వారా చేస్తున్న ప్రయత్నాల్ని విఫలం చేస్తాం అనుకున్నానంటే విజయ్కి మద్దతు ఇవ్వాల్సిందే. సో అందువల్ల దానివల్ల డిఎంకే ద్రోహం చేసినట్టు కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ డే 1 ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఆ మేరకైనా విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే ఇక్కడ దాకా రాలేదు, మీకు గవర్నర్ పిలుస్తాడా లేదా కూడా తెలియదు, అప్పుడు కాంగ్రెస్ డిసిషన్ తీసుకుంది. మరి వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియదు. బీజేపీ నియమిత గవర్నర్ కనుక ఇలాగే చేస్తారనుకున్నారా? డిఎంకే ఏడీఎంకేతో కూడా కలవడానికి సిద్ధపడుతుందని ముందే అర్థమైందో తెలియదు. బట్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే డిసిషన్ తీసుకున్న వరకు ఈ విమర్శలైనా వచ్చాయి. లెఫ్ట్కి ఆ సమస్య కూడా లేదు. ఇప్పటి వరకు లెటర్లు ఇవ్వలేదు, ఇప్పటి వరకు మద్దతు ప్రకటించలేదు, మేము డిఎంకే మిత్రపక్షాలుగానే ఉంటామని. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోతున్న సమయంలో డిఎంకే డిఎంకేలు కూడా బీజేపీ దర్శకత్వంలో కలవడానికి రెడీ అవుతుంటే ఏం చేయాలి వామపక్షాలకు? ఆ ప్రయత్నాలు అయితే దెబ్బతీయాలి కదా. అందువల్ల బహుశా మోస్ట్ ప్రాబబ్లీ లెఫ్ట్ విల్ సపోర్ట్ విజయ్. అది చేయకపోతే రేపు నష్టపోతారు, వాళ్ళు కూడా నష్టపోతారు. మరో చారిత్రక తప్పిదం అవుతుంది, హిస్టారిక్ బ్లండర్లో మరో బ్లండర్ అవుతుంది. సో అందువల్ల ఒక హిస్టరీలో చాలా క్రియేటివ్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది చాలా అసాధారణమైన సిచ్యువేషను. అసాధారణమైన సిచ్యువేషన్లో అసాధారణ నిర్ణయాలే తీసుకోవాలి, తప్పనిసరి పరిస్థితి కదా. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ ఎక్స్ట్రాడినరీ డిసిషన్స్ కదా. సో అందువల్ల బహుశా మోస్ట్ ప్రాబబ్లీ ఆ 108 టీవీకి ఎమ్మెల్యేస్ రిజైన్ చేయాల్సిన పరిస్థితే రాకపోవచ్చు లేక, బట్ పాసిబిలిటీస్ మాత్రం అన్నిటికీ అవకాశం ఉంది. ఈవెన్ రాష్ట్రపతి పాలన పెడతారని అంటున్నారు, లేదా డిఎంకే ఏడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు వాళ్ళ అన్నడీఎంకే నాయకులు ఉన్న 118 మంది ఎమ్మెల్యేలతో మేము గవర్నర్ కలుస్తామని. సో అదే జరగవచ్చు. లేదు, గవర్నర్ లెఫ్ట్ పార్టీస్ వీసీకే లెటర్స్ ఇస్తే ఆటోమేటిక్గా విజయను పిలవాల్సి రావచ్చు. సో ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి 99 TV.